అందరికీ నమస్కారం అండి. రంగులు మార్చే శివలింగాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆలయాలైతే రహస్యాలకు నెలవుగా ఉన్నాయి. ఈ ఆలయాలు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలను ఆకర్షిస్తూ ఉన్నాయి. అలాంటి ప్రత్యేకత కలిగిన దేవాలయము రాజస్థాన్లోని ధోల్పూర్లో ఉంది. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత విన్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆశ్చర్యాన్ని పొందుతారు. ఇండియాలో ఉన్న శివాలయాలలో ఈ ఆలయము మిస్టరీ ఆలయంగా ఖ్యాతి చెందింది. సైన్స్‌కి సవాలుగా విసురుతూనే ఉంది. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగము రోజుకు 3 సార్లు దాని రంగును మార్చుకుంటూ ఉంటుంది. ఈ ప్రత్యేకత కలిగిన ఆలయము రాజస్థాన్‌లోని ధోల్పూర్‌లో అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. రాజస్థాన్‌లోని ధోల్పూర్‌లో అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగము రంగులు మారుతూ ఉంటుంది. ఉదయం పూట ఎర్రగా, మధ్యాహ్నం కాషాయ రంగులో, సాయంత్రం చామన ఛాయలో కనిపిస్తుంది. సహజంగా శివలింగాలు సాలగ్రామ రూపంలో కానీ, స్ఫటిక రూపంలో కానీ ఉంటాయి. ఇక్కడ లింగము సాలగ్రామ రూపంలో ఉంది కానీ 3 వేళల్లో 3 రంగుల్లో కనపడుతుంది. దానితో ఈ విచిత్రాన్ని చూడడానికి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ విషయం పైన అనేక మంది పరిశోధనలు చేశారు. అయితే ఈ మిస్టరీని ఇప్పటి వరకు ఎవరూ కూడా ఛేదించలేకపోయారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో ఉండి రంగులు మార్చే శివలింగాన్ని చూసి తరిస్తూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి శివలింగాన్ని 3 రంగుల్లో దర్శించుకొని వెళ్తూ ఉంటారు. శివలింగము రంగులు మార్చుకోవటం వెనక కారణాల గురించి అనేక పరిశోధనలు జరిగాయి. కొందరు శివలింగం మీద సూర్యకాంతి పడటం వల్ల ఇలా జరుగుతుందని తేల్చి చెప్పారు. అయితే ఈ శివలింగాన్ని గురించి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అచలేశ్వర్ మహాదేవ్ ఆలయము సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఆలయంలో ఉన్న ప్రధానమైన ఆకర్షణ నంది విగ్రహము. పంచలోహాలతో ఈ నంది విగ్రహాన్ని తయారు చేశారు. చంబల్ నది ఒడ్డున ఉన్న ఈ శివాలయాన్ని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయము అంటారు. ఈ ఆలయము దుర్భరమైన భూభాగంలో ఉన్నందువలన ఇంతకుముందు చాలా తక్కువ మంది మాత్రమే వచ్చేవారు. కానీ ఆలయంలో ఉన్న ప్రత్యేకత వెలుగులోకి వచ్చిన తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది. రంగులు మారుస్తున్న శివలింగాన్ని గురించి అనేక రకాల కథలు వాడుకలో ఉన్నాయి. పురాణ కథనం ప్రకారము ఆలయం మీద కొందరు దండెత్తినప్పుడు తేనెటీగలు దాడి చేశాయట. ఈ అచలేశ్వర్ మహాదేవ్ ఆలయము చాలా పురాతనమైంది. శివలింగము ఎప్పుడు స్థాపించబడిందో తెలియదు. అయితే శివలింగం భూమిలో ఎంత లోతుగా ఉందో తెలుసుకోవటానికి ఒకసారి తవ్వకం కూడా చేపట్టారు. ఎన్ని రోజులు తవ్వినా శివలింగం ముగింపు దగ్గరికి చేరుకోలేదు. దీనితో విసుగు పుట్టి తవ్వే పనిని నిలిపేశారు. ఈ శివలింగం యొక్క లోతును అంచనా వేయటానికి, దాని యొక్క లోతు ఎంత ఉందో చూడటానికి చాలామంది రాజులు, చక్రవర్తులు లింగం చుట్టూ తవ్వటం ప్రారంభించారు. కానీ శివలింగం లోతు తవ్వే కొద్దీ ఇంకా లోతు ఎక్కువగా కనపడడంతో ఆ పనిని మానేశారు. అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగము ఎంతో మహిమ కలిగి ఉంది. జీవితంలో ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఈ స్వామివారిని సందర్శించడంతో ఆ సమస్య నుంచి బయటపడతారు. ముఖ్యంగా పెళ్లిగాని వారు ఇక్కడ పూజలు కనుక జరుపుకున్నట్లయితే తొందరగానే వివాహం అవుతుంది. పెళ్లిగాని వారు 16 సోమవారాలు శివుడికి నీరు సమర్పించినట్లయితే శివుడి అనుగ్రహంతో పెళ్లికి ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. పరమశివుని యొక్క బొటనవేలుని పూజించే ఆలయము ప్రపంచంలో ఇదొక్కటే. ఇక్కడ ఉన్న నంది మొత్తం ఇత్తడితో చేయబడింది. ఇక్కడ శివలింగం ఎలా పుట్టిందో, ఎప్పుడు ఉద్భవించిందో ఎవరికీ సరిగ్గా తెలియదు. శివలింగానికి అద్భుతమైన శక్తులున్నాయని భక్తులు నమ్ముతారు. ఈ గుడిలో కనుక ప్రార్థించినట్లయితే తప్పకుండా కోరికలు నెరవేరుతాయని భావిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.